నేను లక్ష్మి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గత 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి శూన్యమన్నారు. తాము చేపట్టిన డెవలప్మెంట్ కు రేవంత్ రెడ్డి శిలాఫలకాలు వేసుకుంటున్నారని విమర్శించారు. నర్మెట్టాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ నిర్మించిందనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన పనులను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు అన్నారు. కాళేశ్వరం నీళ్లతోనే ఆయిల్ ఫామ్ సాగు పెరిగిందని వెల్లడించారు. కాళేశ్వరం కూలేశ్వరం అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అదే నీటితో నడిచే ఫ్యాక్టరీ ఓపెన్ చేయబోతున్నారన్నారు. శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆయుష్ హాస్పిటల్ 100 కోట్ల నిర్మాణంలో ఆయిల్ పామ్ పంట ఈ ప్రాంతానికి రావడంలో అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి. రెండవది, ఒక 4 భవనాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. ఈ 4 నేను ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ రోజు మంజూరు చేసి నిర్మాణం పూర్తి చేసినాయి. ఒకటి సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఆసుపత్రులకు ఇచ్చే మందులు హైదరాబాద్ నుంచి రావాలంటే ఆలస్యం అవుతుందని ఆ సెంట్రల్ డ్రగ్ స్టోర్ సిద్దిపేటలోనే పెట్టాలని నిర్మించినాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్ అక్కడ పోయింది. 2 సంవత్సరాల నుంచి సెంట్రల్ డ్రగ్ స్టోర్ పనిచేస్తుంది, అక్కడే పనిచేస్తుంది. దానికి పలికేసుకుంటుండే ఇవాళ. ఈ సెంట్రల్ డ్రగ్ స్టోర్ అనేది మరి 3,60,00,000తో నిర్మాణం అయిపోయి 2 సంవత్సరాల నుంచి అక్కడ ఫంక్షన్ చేస్తుంది. ఆల్రెడీ అందులో డ్రగ్ స్టోర్ పోయింది, పనిచేస్తుంది. దానికైనా పలికేసుకుంటుండే. ఇక రెండవది ఆయుష్ హాస్పిటల్. ఈ ఆయుష్ హాస్పిటల్ అనేటువంటిది ఆ రోజు నేను దీన్ని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆయుష్ హాస్పిటల్ ని మంజూరు చేయడం జరిగింది. ఈ ఆయుష్ హాస్పిటల్ దాదాపు 25 కోట్ల రూపాయలతోని మంజూరు చేశాం. ఆల్రెడీ ఆయుష్ హాస్పిటల్ పూర్తయింది, అక్కడ ఓపీ నడుస్తా ఉంది.